మునుగోడులో బీజేపీ గెలిచాక టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఉప ఎన్నిక అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన రోజే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, మునుగోడులో కూడా తాను గెలిచాక టీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. టీఆర్ఎస్ లో ప్రతి ఒక్కరూ అసంతృప్తిగా ఉన్నారన్నారు. 2014 కంటే ముందు కేసీఆర్, జగదీష్ రెడ్డి ఆస్తులెంతో చెప్పాలన్నారు. ఈ 8 ఏళ్లు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం వల్లనే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల తీర్పు కోరుతున్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గొంతు నొక్కి అసెంబ్లీ సాక్షిగా మునుగోడు నియోజకవర్గం గురించి, సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ మునుగోడు ప్రజలని అవమానించినందుకు, అంతకు ముందే ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్ష పార్టీని లేకుండా చేసినందుకు ఈ ఎన్నిక వచ్చింది. ఈ మునుగోడు నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. ఇది టీఆర్ఎస్ పార్టీని బొందబెడుతందుకు, కేసీఆర్ని గద్దె దింపుతందుకు వచ్చిన ఎన్నిక ఇది. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, అందరికంటే ముందు ముఖ్యమంత్రి గారికి అర్థమైంది. ఈ రోజైతే నేను